హాయ్ హలో అందరు తమ్నేల్ చూసుంటారు మా ఇంట్లో ఫ్యామిలీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది చూడండి. కావాల్సిన ఫంక్షన్ వీడియో అంతా తీసాను అనమాట. ఇందాక చూసిన అన్ని సరుకులు, గోంగూర పచ్చడి ఏమో ఉడకబెడుతున్నాం అనమాట. అదిగోండి గోంగూర అంతా రాత్రే కోసి అంతా కడుక్కొని పెట్టుకొని మార్నింగ్ తెల్లారుజామున 4-5కి లేచి గోంగూర ప్రిపేర్ చేస్తున్నాము స్టవ్ మీద ఇంట్లో. అండ్ మిగతా వంటలన్నీ బయట కట్టెల పొయ్యి మీద చేసామన్నమాట. అదిగోండి గోంగూరలోకి కావాల్సిన పచ్చిమిరకాయలు అవన్నీ టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. గోంగూర కొంచెం అన్న మగ్గిందా లేదా అని చూసాము. ఫైనల్గా అదిగోండి నేనే గోంగూర ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా. అదిగోండి విస్తరాకులు కావాల్సిన అన్ని సరుకులు అన్నీ తెచ్చారు. ఏమేం కావాలన్నీ ఫంక్షన్కి కావాల్సినవి అన్నీ. బాయ్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా. ఫైనల్గా గోంగూర మగ్గిందా లేదా చూద్దాం రండి అని చెప్తున్నా. అదిగోండి గోంగూర మగ్గింది అడుగున. ఇంకా తిప్పుకొని పైదంతా అడుగుకి వేసి అడుగుదంతా పైకి వేసి ఇంకా దాంట్లో పచ్చిమిరకాయలు అవి వేద్దాము. అదిగోండి అడుగునేమో మగ్గిపోయింది, పైన మగ్గలేదు. అదంతా తిప్పుకొని శుభ్రంగా కానీ ఈ వంటలు ఎంత ప్రోగ్రాం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగింది ఫంక్షన్. అదిగోండి ఫైనల్లీ అదిగోండి మగ్గిపోయింది మొత్తం. తిప్పినాక ఫస్ట్ పెట్టినప్పుడేమో ఆ డేష నిండా గోంగూర ఉంది. ఇప్పుడేమో అసలు చూడండి లోపలికి వెళ్ళిపోయింది ఉడికిన తర్వాత. ఇప్పుడు ఫైనల్గా పచ్చిమిరకాయలు, టమాటాలు ఉన్నాయి కదా కోసి పెట్టుకున్నాం కదా, అవి వేస్తాం అన్నమాట. గోంగూర మగ్గింది కాబట్టి. గోంగూర మగ్గక ముందే వేస్తే గోంగూర మగ్గదని అవి వేయలేదు. పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గిన తర్వాతే వేద్దామని. అదిగోండి చూడండి ఫైనల్గా వేసేస్తున్నాం పచ్చిమిరకాయలు, టమాటాలన్నీ. ఫంక్షన్ వీడియో కాబట్టి కొంచెం లెంతీగానే వచ్చింది, చాలా పెద్దగా. అందరూ కొంచెం టైం తీసుకొని చూడండి. మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. బాగా జరిగింది ఫంక్షన్ ఇంట్లో. అట్లా వేసాం కదా, అవన్నీ వేసినవన్నీ కొంచెం తిప్పుకొని ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చామన్నమాట. కానీ సూపర్గా వచ్చింది గోంగూర. అండ్ ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి ఏమో పులిహోర చేస్తున్నాం, నిమ్మకాయ పులిహోర. అదిగోండి అది కేజీ డబ్బా అన్నమాట. 4 kgs పులిహోర చేస్తున్నాము. పోస్తున్నాం బియ్యం బస్తా కొత్తది ఓపెన్ చేసి పోస్తున్నాము. 4 ఫంక్షన్ కాబట్టి కొత్త బియ్యం తెప్పించా. అంటే న్యూ మూట, అంటే కొత్త మూట అని, అంతేగాని కొత్త బియ్యం అని కాదు. అలా కొలిసి పోస్తున్నాను అన్నమాట. 4 అక్కడ వాళ్ళు ఏదో అంటున్నాను పోస్తున్నా అని. సరిపోతాయా లేవా అని అందరికి వచ్చిన జనానికి, ఇంట్లో చుట్టాలకి వాళ్ళందరికీ సరిపోతాయా లేదా అని అనుకొని 4 పోసాము మేము.
4 కేజీలు దగ్గర దగ్గర 4, 5 కేజీలు బియ్యం పోసామనమాట. అదిగోండి రంబులో నీళ్ళున్నాయి గదా! ఆ నీళ్ళు పెట్టి కడుగుతున్నాం శుభ్రంగా. నీళ్ళు పోసి శుభ్రంగా కూర్చొని మంచిగా కడుగుతున్నాననమాట. 2 చేతులు పెట్టి శుభ్రంగా క్లీన్ చేశాననమాట. మంచిగా వైట్ కలర్ వచ్చేదాకా వాటరు శుభ్రంగా కడిగి ఉంచుతున్నాను. అవేమో గోంగూర కడిగిన నీళ్ళు ఆ బకెట్‌లోనే ఉంచేసా అనమాట. ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా. అలా వంచేసి 3 సార్లు కడిగిన తర్వాత చెప్పాను కదా! గోంగూర ఒకటి లోపల స్టవ్ మీద చేసాము. మిగతా వంటలన్నీ కట్టెల పొయ్యి మీద చేసాం. ఏమేమి వంటలు చేసామో చూడండి వీడియో మొత్తం. లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు తెలుస్తది. ఏమేమి వంటలు చేసామనేది. చాలా వంటలు చేసాము. తెలుసు కదా! మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏదైనా పని మొదలెట్టేటప్పుడు పసుపు, కుంకుమ, కొంచెం ఆవు పాలు వేసాము. అగ్నిదేవుడికి అవన్నీ మనం చేసుకొని మంచిగా రావాలి వంటలన్నీ దండం పెట్టుకొని చేస్తాం కదా! అలాగనమాట. అంతా అయిపోయినాక అదిగోండి పెద్ద కట్టె పెట్టి కట్టెలు పెద్ద పెద్దవి అన్నీ మొద్దులు పెట్టి అన్నం పులిహోరలోకి ఆ అన్నంని చెప్పా కదా! 4 కేజెస్ 4 కేజెస్ అని పోసుకున్నాం కానీ 5 కేజెస్ అయింది అది. పులిహోర కోసం వండిన అన్నం అది. మూత పెట్టి మగ్గనిస్తున్నాను. పులిహోర అంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నం. అదిగోండి నిమ్మకాయ పులిహోర అన్నాం కదా! కూర్చొని అన్ని నిమ్మకాయలు కట్ చేసి అవన్నీ ఇంకా చేత్తో పిండలేం కదా! అవి ఉన్నాయి కదా మనకి మిషన్లు ఈ మధ్య. నిమ్మకాయ పిండేది ఉంది కాబట్టి చెరొకటి తీసుకొని పిండుతున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ ప్లాస్టిక్‌ది ఉంది, చెక్కది ఉన్నాయి. చెరొకటి తీసుకొని పిండుతున్నాం. మా ఇంట్లో అమ్మాయి నేను. కరివేపాకు అవన్నీ తెచ్చాము. అదిగోండి ఫైనల్లీ చెప్పా కదా! ఆ అన్నం దించుకొచ్చి ఒక చున్నీ ఉంటుంది కదా! కాటన్ చున్నీలో ఆరబోసామనమాట అన్నాన్ని. అన్నం ఎమ్మటే ఆరబోయంగానే అది చల్లారక ముందే వేడి మీదే గబగబా కరివేపాకు ఉంటుంది కదా! కరివేపాకుని దూసి కరివేపాకు కలుపుకున్నాం అనమాట. నేనే కలుపుతున్నాను కరివేపాకుని. ఇవాళ మ్యాక్సిమం వంటలన్నీ నా చేతి మీదే నేనే చేశా. అంటే మొత్తం నేను వంటలన్నీ చేయలేదు. చెప్తా ఉంటే నేను చేశాను కొన్ని. కొన్ని అంటే అన్నీ చేస్తూ నేనే ట్రై చేశాను. నా వీడియో నేను చేసుకుందామని మొత్తం నేనే చేశాను అనమాట. అలాగా పులిహోరలో కొంచెం వేరే కొంచెం కష్టమైన పనులేమో మా అమ్మ చేసింది. మిగతావి నేనేమో కొన్ని చిన్నవేమో నేను చేశాను అనమాట. అదిగోండి ఆ కరివేపాకు అన్నం చూడండి ఎంత వేడిగా ఉందంటే పొగలెళ్ళిపోతుంది. ఫైనల్‌గా దాంట్లో కొంచెం పసుపు అండ్ అన్నీ కలిపి కరివేపాకు అన్నీ కలిపాం కదా! అదిగోండి చేత్తో అలా పైనుండి కింద దాకా కలేస్తున్నాము నేను, ఆంటీ. కాలు తిప్పేసి ఇంక మమ్మీ వాళ్ళేమో తాలింపేసారనమాట బాండీలో. తాలింపేసి వచ్చేసరికి మేము క్యారెట్ తురుముకున్నాం కదా! ఆ క్యారెట్‌ని అన్నీ వేసి కలిపి ఇంక ఫైనల్‌గా టిఫిన్‌కి పెడుతున్నాం అనమాట. ఇంక వచ్చినోళ్ళందరూ తినటానికి వీలుగా ఉంటుంది అని పెట్టి పక్కన పెట్టేసాం. ఇంక వేరే డేషా తీసుకొని ఇంక కర్రీ బంగాళదుంప చెప్పాగా చాలా చేసాం వంటలని. దాంట్లోది ఇంక సెకండ్ పార్ట్ ఏంటంటే బంగాళదుంప కుర్మా. అసలు ఎంత సూపర్‌గా వచ్చిందంటే కుర్మా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఉల్లిపాయలు అదిగోండి ఆయిల్ పెట్టుకున్నాం పొయ్యి మీద.
పెట్టి అది వాటికి కావాల్సిన మసాలాలు దినుసులది ఆ బాక్స్ ఓన్లీ అవి చూసారుగా చిన్న చిన్న బుడ్డి బుడ్డి బాక్స్ అది మొత్తం కలిపి 150 తీసుకున్నాడు మరి ఘోరంగా. ఆ బుడ్డి బుడ్డి బాక్సులే ఇంకోండి నూనె కాగంగానే ఇంక ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాం అనమాట. కర్రీ చేస్తున్నాం, బంగాళదుంప కుర్మా చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే బాగానే కేజీ ఉల్లిపాయలు దాకా కోసాము. దాంట్లో అర కేజీ పైన వేసి ఉల్లిపాయలు, మిగతా అర కేజీ ఏమో అన్నంలోకి ఉంచాము. అలా కోసిన ఉల్లిపాయలన్నీ చూసారుగా ఆయిల్లో ఫ్రై అయిందాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉంచుకున్నాం అనమాట. అది వేపుతానే ఉన్నాము. మా మమ్మీ వాళ్ళందరూ పక్కన నుండి చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు అంతమందికి వంట చేయలేదు. అంటే నేనేం చేయలేదు. ఊరికే కాలు తిప్పడం అవన్నీ పెద్ద షోకి వీడియో తీసుకున్నా అంతే. అదిగోండి పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరకాయలు వేశారు. కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం ముందుగానే. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంబడనే కలిపి వెంబడే టమాటా ముక్కలు కూడా వేసింది. ఇవి కొంచెం పెద్ద ముక్కలతో కోసారు టమాటా ముక్కలు. కాకపోతే కొంచెం అయినా బాగుంది. ఇంకొంచెం సన్నగా తరుక్కుంటే ఇంకా బాగుండేది. అంటే చిన్నగా కట్ చేసి ఉంటే బాగుండేది. ఇవి కొంచెం పెద్ద ముక్కల్లాగా ఉన్నాయి కానీ కలర్ఫుల్గా ఉన్నాయి. చూసారు కదా, టమాటాలు వేయగానే ఇంకా కర్రీ టెక్స్చర్ అంతా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఇంకా కలిదిప్పేసి మసాలాలు అవన్నీ టమాటాలు వాటికి పట్టేదాకా కలిదిప్పుకొని ఇంక మూత పెట్టుకొని టమాటాలు మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇంకా చూసుకోండి బంగాళదుంపలు అవన్నీ వేయాలి మనం. వేసి ఆ బంగాళదుంపలు వేసే ప్రాసెస్ తీయలేదట్టుకుంటా. బంగాళదుంపలు అన్నీ వేసిన తర్వాత మగ్గింది కూర. అది చూడండి ఆయిల్ పైకి తేలింది. ఇంకా కూర రెడీ అయిపోయింది అనమాట. దాంట్లో ఇంకా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఆ ప్రాసెస్ తీసామో తీయలేదో తెలియదు కానీ అదైతే లేదు అని నేను ఇట్లా పెట్టేసాను. ఇంకా కంటిన్యూగా అదిగోండి కుర్మా రెడీ అయిపోయింది. చూసారుగా, ఏం లేదు, ఇందాక టమాటాలు అవన్నీ వేసిన తర్వాత టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ఇంకా బంగాళదుంపలు అన్నీ వేసుకొని మూత పెట్టుకున్నాక ఆయిల్ అవన్నీ పైకి తేలేసరికి ఇంకా దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్లేవర్ కోసం ఇంకా బంగాళదుంప కుర్మా రెడీ అవ్వగానే దించి పక్కన పెట్టాం. ఇదేంటిది ఇంకోటి చెప్పగా, ఇంకొక వంట ఏంటి, సగ్గుబియ్యం జావ. అదే సగ్గుబియ్యం పాయసం ఉంది కదా, అది చేస్తున్నాను అనమాట. వేడి వేడి నీళ్ళు ఇంకో డేషా పెట్టుకొని వేడి వేడి నీళ్ళు పోసి కాగబెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ ఏం చేసాం, వాటర్ అంతా వేడైపోయి బాగా మసులుతుంటే ఆ మసిలే దాంట్లో అదిగో సగ్గుబియ్యం పోసాం అనమాట. చూడండి, సగ్గుబియ్యాన్ని కలదిప్పుతున్నాం పోసింది. ఇంకా ఆ సగ్గుబియ్యాన్ని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉడికేదాకా ఉడికించుకున్నాము. చూడండి, అసలు ఎక్కువ టైం తీసుకుంది ఏంటంటే అన్ని వంటల కంటే ఈ సగ్గుబియ్యంది. అది ఉడికేసరికి కొంచెం బాగా టైం పట్టింది. అదిగోండి చూడండి, గంటేది ఎట్టెల్లో చూపిస్తున్నాను. ఏం చేస్తున్నాడంటే కలదిప్పుతున్నాను అని చూపిస్తున్నా గంట. అలా అయిపోయింది. ఇప్పుడు ఇది థర్డ్ వంట, బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ చేసాం అనమాట. 10 kgs పైనే చేసాము వెజిటేబుల్ బిర్యానీ. అదిగోండి పెద్ద గింట, అది చూసారా ఎంత పెద్దగా ఉందో. దాంతో ఫోటో తీసుకుంటున్నాను. ఆ పెద్ద గింటితోటి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని దానికి కావాల్సిన మసాలా దినుసులు ఇంకా తెలుసు కదా వెజ్ బిర్యానీలో ఏమేమి వేస్తామో, ఆ దినుసులన్నీ వేసుకొని అవి మాడకుండా అడుగంటకుండా కలదిప్పుకుంటూనే ఉన్నాము. చూడండి, కలదిప్పుతున్నాను. ఆ పెద్ద గెంటుతో నాకు అసలు రావట్లేదు కానీ ఏదో ట్రై చేశాను తిప్పడానికి.
ఇంక ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయిగా, ఇంక పచ్చిమిరకాయలు తీసుకొని వేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక, అదే ఇందాక నూనె వేయగానే మసాలా దినుసులు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం మగ్గంగాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది. అసలు కరివేపాకు వేయగానే మంచి స్మెల్ వచ్చింది. అసలు బాగా వేగుతుంది. నన్ను వీడియో ముందు దూరంగా వెళ్ళి వీడియో తీయని చెప్తున్నాను నేను. ఫంక్షన్ కాబట్టి అంత పెద్దవన్నీ డేషాయి, ఈ గరిట ఇవన్నీ నాకు తిప్పడం అవన్నీ రావు. ఏదో ట్రై చేశాను, ఏమనుకోకండి. అది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని ఉన్నామని చెప్పాను కదా, ఇంకా అన్నంలో వేసేసాము మిగిలినది. ఇందాక కర్రీ అయిపోయింది కదా, ఇప్పుడు అన్నం అనమాట. కుర్మా అయిపోయింది కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నంలో వేసేస్తున్నాం మొత్తం ఇంకా ఉన్నదంతా. ఫైనల్గా ఇదంతా పొయ్యి అన్నీ మా మామిడి చెట్టు కింద పెట్టుకున్నాం అనమాట. మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడి చెట్టు కిందే వంట ప్రోగ్రాంలు అన్నీ పెట్టుకున్నాము. కట్టెల పొయ్యి అన్నీ మా మామిడి చెట్టు కింద ఇవంతా చేసాము. అదిగోండి చూడండి, పచ్చిమిరకాయలు వేగినాయి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసాక అది కూడా కలదిప్పుకుంటున్నాం అనమాట. గెంటుతో అటు ఇటు గిర్ర గిర్ర తిప్పుతూనే ఉన్నా. అసలు నవ్వు వస్తుంది, అంత పెద్ద గెంట చూడండి. ఇప్పుడు దాంట్లోకి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగింది కదా, ఇప్పుడు పుదీనా వేస్తున్నా అనమాట. అదిగోండి చూడండి, ఆల్మోస్ట్ అంతా వేసేసాను. పుదీనా కొంచెం పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే కొత్తిమీర ఇప్పుడు వేసేది. ఎందుకంటే పైన అంటే లైక్ అంతా బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన గార్నిష్కి వేసుకుంటాం కదా, అందుకని ఉంచుకున్న కొంచెమే. మిగతాదంతా ఆల్మోస్ట్ వేసేసాను. కొత్తిమీర, పుదీనా అంతా కర్రీలో ఏంగా మిగిలింది మొత్తం వేసేసాను అన్నంలో. మేము అన్నమే లాస్ట్ చేసాం అనమాట, అందుకని. అదిగోండి కల్లుప్పు వేస్తున్నాను, చూసారుగా ఎంత వేసాను. అన్నంలో తగినంత ఉప్పు అసలు సరిపోయింది. అన్నంలో అన్నీ సరిపోయాయి మోయినంగా. అసలు అది ఉప్పు ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలే, కరెక్ట్గా సరిపోయింది ఈసారి మటుకి. చాలా బాగుంది కూడా టేస్ట్ బిర్యానీ. ఇంకా పసుపు వేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసాను. అండ్ నెక్స్ట్ కారం డబ్బా తీసుకొస్తున్నా కదా, 4 స్పూన్స్ ఆఫ్ కారం, 3 స్పూన్స్ కారం వేసాను. వెజ్ బిర్యానీలో కారం ఎందుకు అక్క అంటారేమో, అంటే మనం ఏమి ఫుడ్ కలర్స్ వేసుకోము కదా, ఫుడ్ కలర్స్ వేసుకోము, ఇంకా న్యాచురల్గా ఉంటుంది, పైగా టేస్ట్ ఉంటుంది, మనకి తెలియాలి కాబట్టి కొంచెం అని కారం నా స్టైల్లో నేను 2 స్పూన్సే కారం వేసాను. ఇందాక 4 స్పూన్స్ అన్నా కదా, కాదు 2 స్పూన్సే కారం వేసాం, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా ఎక్కువ. ఇప్పుడు టమాటాలు కూడా వేసి తిప్పుకుంటాను. అది తిప్పడమే కొంచెం ఏదో కష్టంగా ఉంది. అటు నుండి ఇటు, ఇటు తిప్పుతుంటే అటు, అటు తిప్పుతుంటే ఇటు, అదేదో అసలు ఎంత గట్టిగా తిప్పుతున్నా కానీ పొయ్యి కదులుతుంది, అంత గట్టిగా తిప్పుతున్నంటే. చూడండి, మీకేమో అది చూస్తుంటేనేమో గేట్ ఊరక అట్ట పై పైన తిప్పుతున్నట్టే ఉంది, కానీ నేను గట్టిగానే తిప్పుతున్నాను. గట్టిగానే గెంట తిప్పుతుంటే అసలు ఆ స్టవ్ చెప్పాను, పొయ్యి కదులుతుంది కూడా. భయం వేసి కొంచెం నెమ్మదిగానే తిప్పడానికి ట్రై చేశాను, కానీ అంత మళ్ళీ అడుగు అంటిద్ది, అడుగు అంటకూడదు అది అని కొంచెం గట్టిగానే తిప్పాను అనమాట. ఇంకా ఫైనల్గా వాటర్ పోసుకున్నాము. మినరల్ వాటర్ తెప్పించుకొని క్యాన్లో 20 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసాము.
ఆ వాటర్ సరిపోక ఇంకా ఎక్కువ వాటర్ పడ్డాయి. ఇంకా కొన్ని వాటర్ కూడా పడ్డాయి. ఎందుకంటే 20 లీటర్స్ వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసేటప్పుడు ఆ మసాలాలు అవన్నీ వాటర్ కూడా పట్టాలని కలిదిప్పుతూ ఉన్నారు మా మదరు. ఇవాళ మ్యాక్సిమం వంటలు మొత్తం మా మమ్మీయే చేశారు. మేము అట్లా అట్లా పైన అందించామే కానీ మొత్తం క్రెడిట్ అంతా మా మమ్మీదే. మొత్తం బిర్యానీ, కుర్మా, ఇంకా గోంగూర పచ్చడి, ప్లస్ పులిహోర, పెరుగు చట్నీ, పాయసం ఇవన్నీ చేసింది మా మమ్మీ ఒక్కళ్ళే చేశారు. కొంచెం పై ఇదిగోండి ఎసురు కాగినాయి కదా చూడండి అసలు ఎలా మసులుతున్నాయో. ఎసురు పోసాం కదా ఇందాక నీళ్ళు 20 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసామని చెప్పాను కదా. అప్పుడు ఆ ఎసుట్లో ఏమన్నా క్యారెట్ వేసాము. నూనెలో ఎందుకు వేసుకోలేదంటే నూనెలో వేసుకుంటే మగ్గిపోయిందంటే అన్నంలో పట్టుకోగానే మెత్తగా అయిపోతుంది, ఇంకా తీయగా వస్తుంది, మెత్తగా అయిపోతుందని ఎసుట్లో వేసుకున్నాం అనమాట. క్యారెట్ ఇప్పుడు మిగిలిన పుదీనా ఉంటుంది, కొత్తిమీర ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాము ఎసుట్లోనే. అబ్బా మంచి స్మెల్ వస్తుంది అసలు, ఎంత బాగుందంటే ఆ ఫ్లేవరు పొగలో అసలు కట్టెల పొయ్యి మీద అసలు ఎంత బాగుందంటే బిర్యానీ. ఇంక ఎసుట్లో బియ్యం వేసేస్తున్నారు చూడండి. ఎసుట్లో బియ్యం వేస్తుంటే వాటర్ పడతాయోనని ఇంకా జల్లెడ తెప్పించి వేశారు. ఆ జల్లెడ తెచ్చేలోపు చేత్తోనే వేశారనమాట, నీళ్ళు పడకుండా. కొంచెం దగ్గర లాక్కొని అట్లా బియ్యం వేసేసాము ఎసుట్లో. ఎసురులో బియ్యం వేస్తుండగా గెంట పెట్టి కాలు తిప్పుతూ ఉన్నాము. మా మదర్ కాలు తిప్పుతున్నారనమాట. వచ్చిన ఆంటీ ఏమో ఎసుట్లో బియ్యం వేస్తుంటే మా మమ్మీ కాలు తిప్పుతున్నారు. చెప్పాక మ్యాక్సిమం మా మమ్మీ వంట మొత్తం చేశారు. మ్యాక్సిమం కాదు అసలు మొత్తం క్రెడిట్ మా మమ్మీది. మొత్తం వంట మా మమ్మీ చేశారు. చూడండి అంత పెద్ద డేషాగా వండారు బిర్యానీ. అసలు దాదాపు 10 kgs పైనే ఉంది బిర్యానీ. అది కొంచెం చెప్పాక జల్లెడ తేటానికి వెళ్ళారు. ఆ జల్లెడలో వాటర్ పడకుండా బియ్యం వేసుకుంటున్నాము ఎసుట్లోకి మొత్తం. అలా ఫైనల్గా మొత్తం ఇంకా బియ్యం అన్నీ వేసేసాము చూడండి. ఇంకా ఆ వాటర్ పడకుండా అన్నీ బియ్యము మొత్తం జల్లెల్లో వేసుకొని ఆ జల్లెల్లో నీళ్ళు పడకుండా అసలు అదొక మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువైనా మళ్ళీ బాధే, కొంచెం తక్కువైనా బాధే. మనకి మెతుకు ముట్టుకోగానే ముద్దగా కాకూడదు, అట్లా అని ఉడకకుండా ఉండకూడదు కదా, మీడియంగా ఉండాలి. మనం చేసామంటే బిర్యానీ సూపర్గా ఉండాలి, టేస్టీగా ఉండాలని మా మమ్మీ అన్నీ ప్రికాషన్స్ తీసుకొని. అది కొంచెం చూడండి మగ్గుతుంది అన్నం, బియ్యం వేసాం కదా మగ్గుతుంది. అప్పుడు కరివేపాకు, పుదీనా అన్నీ వేసి ఇంకా మనం పట్టించుకొని పెట్టుకున్నాం కదా ముందుగానే బిర్యానీలోకి మసాలా, అది వేసాం. తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి తురుము, ఎండు కొబ్బరిని తురుము పెట్టుకున్నాము, అదే మిక్సీ వేసి పెట్టుకున్నాము, అదంతా వేసాము. ఇంకా మిగిలిన బియ్యం కూడా వేసేసారు. అన్నీ వేసిన తర్వాత అది కూడా మా మమ్మీ అటు నుండి వస్తాను నేను. అది చూడండి ఎంత పెద్ద ఆకు తెచ్చామో దాన్ని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంత పెద్ద ఆకు మేము ఎందుకు తెచ్చి అక్కడ పెట్టాము. మూత పెట్టాము, ఎసుట్లో అవన్నీ వేసేసాం. ఇంకా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా గరం మసాలా కూడా అన్నీ వేసేసాం కాబట్టి మూత పెట్టేసాము. ఇంకా మూత పెట్టేసిన తర్వాత మేము ఏం చేసామంటే మేము దమ్ పెట్టామన్నమాట.
చూసాం వాటర్ ఎట్లా మగ్గుతుందా లేదా అని చెక్ చేయడానికి మూత తీసి చూసాం అనమాట. అసలు చూడండి ఆయిల్ ఎంత పైకి తేలి అసలు బాగుంది. అసలు ఎంత బాగా కుదిరిందో చూడండి బిర్యానీ. అసలు నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే మనకి. ఆ పొగ అసలు ఇంక మీరు ఊహించుకోండి అసలు ఆ పొగలు కక్కుతూ అది కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎంత టేస్టీగా ఎంత ఫ్లేవర్గా ఉంటుందో అంత బాగుంటుంది. కలిపుతున్నారనమాట మొత్తం అడుగంటకుండా ఎంత. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం కలిపి అంతా సమానంగా చేస్తున్నారనమాట. మళ్ళీ సమానంగా చేయకపోతే కొంచెం సైడ్ ఉడికి కొంతవైపు ఉడకదని మొత్తం సమానంగా చూస్తున్నారు. అదిగోండి మెతుకు పట్టుకొని ఉడికిందా లేదా అని టేస్ట్ చేస్తున్నారు. చూడండి గెంటు పెట్టి పక్కన వాళ్ళకి కూడా ఇచ్చి ఉడికిందా లేదా చూడమని చెప్తుంది మా మదర్. మా మదర్ మటుకి చాలా క్రెడిట్ అండి. అసలు ఎంత వైనంగా చేస్తున్నారు, ఎంత ఓపికగా. అసలు అంత ఓపికగా ఎవరికైనా నేనైతే అసలు అంత స్టామినాగా అంతగా ఓపికగా చేయటం అంత కష్టం కదా. అసలు మళ్ళీ వేడి పొగలు వస్తుంది చెప్పాక ఇందాక. ఆ ఇస్తరాకులు ఆ ఆకు అరిటాకు ఎందుకు తెచ్చారో కమెంట్ చేయమన్నాగా. ఎదిగో చూడండి ఆకుని కట్ చేసి 2 పీసెస్గా కట్ చేసి దమ్ పెడుతున్నాం అన్నమాట. మూత పెట్టేసాం. ఆ మూత పెట్టిన దాని మీద అడుగున కట్టెలన్నీ బయటికి తీసేసి దానిపైన నిప్పులన్నీ పోసాం. అసలు ఇంకా పొయ్యిలో అసలు నిప్పులు ఏం లేకుండా ఆ ప్లేట్ మీదే పోసేసాం అనమాట. ఇంకా మీకు అసలు మంట కూడా ఏమి లేకుండా తీసి పక్కన పెట్టేసాం. ఫైనల్గా ఆ నిప్పులు అవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా చూడండి అసలు మూత తీయగానే మంచి ఆరాం బిర్యానీ స్మెల్ మంచిగా ఉంది. చూడండి ఎట్లా మంచిగా వచ్చేసింది. బాగా మగ్గింది బిర్యానీ అంతా. పైది కిందది అంతా పై నుండి బిర్యానీ మొత్తం కలిపేసుకొని అడుగున కూడా పట్టేలాగా మొత్తం పైకి కిందకి అంటూ సర్వ్ చేసుకో. చూడండి ఇంక అసలు ఉడికింది. అచ్చం బాస్మతి బిర్యానీ లాగే ఉంది చూసారా ఫ్రెండ్స్. అంత బాగా చేశారు. ఫైనల్గా ఇంకోటి మేము చేసిన వంటలన్నీ ఇంకా గిన్నెలో పెట్టుకొని వడ్డించుకుంటున్నాం అందరూ. పాయసం, పెరుగు చట్నీ, బంగాళదుంప కుర్మా, అదిగోండి బిర్యానీ అన్నీ ఇగోండి పులిహోర, గోంగూర పచ్చడి ఇంకా అన్నీ ప్లేట్లో పెట్టుకొని అందరం తింటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.